1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశ ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇది 21 నెలలు కొనసాగి 1977 మార్చి 21న ముగిసింది. ఇది భారత్లో 3వ జాతీయ అత్యవసర పరిస్థితిగా నమోదైంది. ఈ ఎమర్జెన్సీ నేపథ్యం 1970లో దేశంలో నిరుద్యోగం, అవినీతి, ధరల పెరుగుదల కారణంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో ఉద్యమాలు బీహార్, గుజరాత్లో ఊపందుకున్నాయి. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీకి 1971లో ఎన్నికల సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని తీర్పు ఇచ్చింది. ఈ అత్యవసర పరిస్థితి ప్రభావం వల్ల పౌర హక్కులు నిలిపివేత, పత్రికలపై సెన్సార్, ప్రతిపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల వాయిదా, నిరసన అణచివేత మొదలగునవి కొనసాగాయి. ఈ రాజకీయ పరిణామాలు 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతి చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారందరికీ నివాళులర్పించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇది కాంగ్రెస్ అధికారం దుర్వినియోగానికి ఉదాహరణ అని జూన్ 25న రాజ్యాంగ హత్య దినంగా గుర్తించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇక విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్రం అధికారికంగా ప్రతి ఏడాది జూన్ 25ను రాజ్యాంగ హత్య దినంగా పాటించాలని గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించినట్లు సమాచారం.